నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద అంజలి ఘటించిన కుటుంబ సభ్యులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట వద్ద రోడ్డు ప్రమాదం. యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టిన గ్యాస్ సిలిండర్ల లారీ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.25 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. నేడు టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరాంలో ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు. అనంతరం వైసీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మరోసారి మంచి పరిపాలనే నడుస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయన్నారు. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఉన్నంత వరకు తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు. ఒక నటుడుగాను, ఒక రాజకీయవేత్తగాను భారతదేశంలో కాంగ్రెస్కి యాంటీ పార్టీలన్నింటినీ కూడా ఆయన కలిపి ఒక తాటి మీదకు తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మొత్తం భారతదేశంలోని తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు గారు. నేను ఆయన భార్యను అవటం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం నేనది. ఆ మహనీయుడిని ఇప్పుడు కుటుంబ సభ్యులు మేమే కాదు, యావత్ ఆంధ్ర జాతే కాదు, ఎక్కడ విదేశీయాల్లో ఉన్న తెలుగు జాతి కూడా ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది. ఎన్నో చోట్ల మరి కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు. ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి, ఎన్నో రక్తదానాలు జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయి దాదాపు 28 సంవత్సరాలైంది. 96 ఆయన జనవరి 18వ తారీఖు మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళారు. కానీ ఆయన కీర్తి మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను మా శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. నా పేరు మధురిమ. స్వామివారికి సంగీతార్చన చేయడానికి ఏలూరు నుంచి వచ్చాము. నా పేరు గిరిజ. మేమిప్పుడు మొదటగా పాడబోయే పాట తిరు జవరాల అనే హనుమాచార్య సంకీర్తన గంభీర నాట రాగంలో కూర్చబడింది. తిరు జవరాల తిత్తి తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు జవరాల తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు జవరాల తిత్తి సాసని సగస మగస సాసని సగస ప మగస సాసని సగస మగస సాసని సగస ప మగస సాస గమ గమ పని పాపని నిస పని సగ మాగసాని పామగ సని సగ గ సగ మామ దిమి దిమ్మి తొంగ తొంగ దిద్దిమికి అరే పమారే పాత్ర రావు మజ్జా మజ్జా దిమ్మి దిమ్మి తొంగ తొంగ దిద్దిమికి ఆరే పమారే పాత్ర రావు మజ్జా మజ్జా కామల నాబుని తమక పుటింతి నీకు కామల నాబుని తమక పుటింతి నీకు అమరే తీరు
తీరుపు ఇదే అవతరించగదో కామల నాబుని తమక పుటింతి నీకు అమరే తీరుపు ఇదే అవతరించగదో తిరు తిరు జవరాల తిత్తి ఈ తరళమైన మీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి సాసని సగస మగస సాసని సగస పమగస సాసని సగస మగస సాసని సగస పమగస సాస గమ గమ పని పాపని నిస పని సగ మాగ సాని పామగ సని సగ సగ మామ జక జక్క జం జం జనకీ నాని ప్రకట పోమరు ఒప్పే బలా బలా జక జక్క జం జం జనకీ నాని ప్రకట పోమరు ఒప్పే బలా బలా జాజరా జాజర 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 జాజరా జాజర 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 జాజరా జాజర జాజా జాజర జాజా చల్లరే 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 హరిపై జాజర జాజా చల్లగా సరసంపు జాజర జాజా చల్లరే హరిపై జాజర జాజా చల్లగా సరసంపు జాజర జాజా చల్లరే హరిపై జాజర జాజా జాజర 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 జాజరా జాజర 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 జాజరా జాజర 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 జాజరా జాజర జాజా జాజర జాజా సతత పువ్వుల పూల జాజర జాజా జాజర జాజా జాజర జాజా చతురుల మాటల జాజర జాజా జాజర జాజా జాజర జాజా సతత పువ్వుల పూల జాజర జాజా జాజర జాజా జాజర జాజా చతురుల మాటల జాజర జాజా జాజర జాజా జాజర జాజా శతమగు నవ్వుల జాజర జాజా జతులకు సిగ్గుల జాజర జాజా శతమగు నవ్వుల జాజర జాజా జతులకు సిగ్గుల జాజర జాజా చల్లరే 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 హరిపై జాజర జాజా చల్లగా సరసంపు జాజర జాజా చల్లరే హరిపై జాజర జాజా జాజర 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 జాజరా జాజర 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 జాజరా జాజర 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 జాజరా జాజర జాజా జాజర జాజా సందడి కొలువుల జాజర జాజా సందుల ఒత్తుల జాజర జాజా చెందూరు పాటల జాజర జాజా సంధి చీకటుల జాజర జాజా చెందూరు పాటల జాజర జాజా సంధి చీకటుల జాజర జాజా చల్లరే 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 హరిపై జాజర జాజా చల్లగా సరసంపు జాజర జాజా చల్లరే హరిపై జాజర జాజా జాజర 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 జాజరా జాజర 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 జాజరా జాజర 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 జాజరా జాజర జాజా జాజర జాజా కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై తణుకు నుంచి విశాఖపట్నానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో వెళ్తున్న ట్యాంకర్ ను వెనుక నుంచి గ్యాస్ సిలిండర్లతో వస్తున్న లారీ ఢీ కొట్టింది. దీంతో యాసిడ్ ట్యాంకర్ కు ఉన్న పైపు ఒక్కసారిగా తెగిపోవడంతో యాసిడ్ లీక్ అయి పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది. ఆ పొగను పీల్చిన ట్యాంకర్ డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు స్వల్పంగా అస్వస్థతకు గురి కావడంతో వారిని చికిత్స కోసం తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీంతో రహదారిపై గంట సేపు ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ప్రయాణికులు అవస్థల పాలయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.